సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ఫ్యాక్ట్స్ వరల్డ్. సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ని ఫ్యూచర్లో మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఇంకెటువంటి లెట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో ఫామ్ అయినటువంటి కూటమి గవర్నమెంట్ వాలంటీర్ జాబ్స్ పైన, అంటే వాలంటీర్ జాబ్స్ ఉంచాలా లేదంటే వాలంటీర్ జాబ్స్ని తీసేయాలా అనే దానిపైన ఎక్కడ పర్టికులర్గా అంటే అఫీషియల్గా అయితే ఎక్కడ రిపోర్ట్ అయితే బయటకు రాలేదు. సో అఫీషియల్గా ఎక్కడ అనౌన్స్ అయితే చేయలేదు ఎలా ఉంటుంది, నెక్స్ట్ వీళ్ళు ఉంచుతారా తీసేస్తారా, ఒకవేళ ఉంచితే ఏ విధంగా ఉంచుతారని ఎక్కడ అఫీషియల్గా అయితే చెప్పలేదు. బట్ నేను చేసిన కొంత రీసెర్చ్ ప్రకారం సో ఈ వీడియోలో వాలంటీర్ జాబ్స్ ఉంటాయా ఉండవా, ఒకవేళ ఉంటే ఏ చేంజెస్ అయితే వచ్చినాయి, సో ఇటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. సో గతంలో అంటే 2019లో ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అనేది అధికారంలోకి వచ్చిందో వెంటనే దాదాపుగా 2,60,000 మంది యువతకి నెలకి 5,000 జీతానికి వాలంటీర్ జాబ్స్ని ఇచ్చింది. సో అప్పుడు వాళ్ళ పని ఏంటి, ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వడం, అలానే గవర్నమెంట్ ఇచ్చే ఫ్రీ స్కీమ్స్ని డైరెక్ట్గా ప్రజలకి అందే విధంగా చేయడం కోసం వీళ్ళని నియమించారు. అండ్ ఒక్కో వాలంటీర్కి దాదాపుగా 50 ఇళ్ళ వరకు కేటాయించడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు ప్రెజెంట్ మన ఏపీలో రూలింగ్ పార్టీలో ఉన్నటువంటి టీడీపీ అండ్ జనసేన వాళ్ళు ఈ విధానాన్ని పూర్తిగా మార్చబోతున్నట్టయితే తెలుస్తుంది. అయితే గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి వాలంటీర్లకి 5,000 వరకు జీతాన్ని ఇచ్చేవాళ్ళు. బట్ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ జీతాన్ని 10,000కు పెంచబోతున్నారు. దీనికి కారణం చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ క్యాంపెయిన్స్ అప్పుడు వాలంటీర్స్కి జీతం పెంచబోతున్నాము అని ఒక మాట ఇచ్చారు. అండ్ వాలంటీర్ జీతాన్ని 5,000 నుండి 10,000 పెంచడం వెనుక ఇంకో రీజన్ కూడా ఉంది. అదేంటంటే గతంలో ప్రతి వాలంటీర్లకి 50 ఇళ్ళు మాత్రమే కేటాయించారు, కానీ ఇప్పుడు ఈ 50ని కాస్త 100కి పెంచబోతున్నారు. అంటే ప్రతి వాలంటీర్ ఈసారి 100 ఇళ్లకు వెళ్లాల్సి వస్తుంది. అండ్ దాంతోపాటుగా ప్రజెంట్ మన ఆంధ్రప్రదేశ్ సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏపీ వాలంటీర్స్ కోసం ఒక స్పెషల్ కమిటీని అరేంజ్ చేశారు. సో ఈ కమిటీ ఏం చేస్తుందంటే ప్రతి ఒక్క వాలంటీర్ యొక్క విద్యార్హతలను తెలుసుకొని, అంటే వాళ్ళ క్వాలిఫికేషన్స్ తెలుసుకొని ఒక రిపోర్ట్ తయారు చేసి సీఎం గారికి ఇస్తారు. అండ్ ఈ రిపోర్ట్ అనేది గతంలో రిజైన్ చేసినటువంటి వాళ్ళు, అలానే రిజైన్ చేయనటువంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ రిపోర్ట్ని తయారు చేశారు. అయితే ఈ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం పీజీ ఫినిష్ చేసిన వాళ్ళు, అంటే పీజీ ఫినిష్ చేసినటువంటి వాలంటీర్లు 5% మంది ఉన్నారు. అండ్ డిగ్రీ ఫినిష్ చేసిన వాళ్ళు 32% మంది ఉన్నారు. అండ్ దాంతోపాటుగా ఇంటర్ ఫినిష్ చేసినటువంటి వాళ్ళు 48%, అండ్ డిప్లొమా ఫినిష్ చేసిన వాళ్ళు 2%, అండ్ దాంతోపాటుగా ఓన్లీ 10th వరకు మాత్రమే ఫినిష్ చేసిన వాళ్ళు 13% ఉన్నారు. సో ఇప్పుడు మన గవర్నమెంట్ యొక్క ప్లాన్ ఏంటంటే విద్యార్హతను బట్టి ప్రతి ఒక్క వాలంటీర్కి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ని ఇస్తారు. అంటే ప్రతి ఒక్క వాలంటీర్ యొక్క చదువుకు తగ్గట్టుగా కొన్ని స్కిల్స్ని వీళ్ళకి నేర్పిస్తూ ఉంటారు. సో దీని కారణంగా ఒక డిగ్రీ ఫినిష్ చేసినటువంటి వ్యక్తికి ఆ డిగ్రీ అంటే ఆయన చదివినటువంటి చదువుకు తగ్గట్టుగా స్కిల్స్ నేర్పించి వర్క్ చేపిస్తూ ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాలంటీర్కి ఎలక్ట్రీషియన్ వర్క్స్ వచ్చాయి అనుకోండి, సో ఆయనకు వచ్చినటువంటి ఆ ఎలక్ట్రీషియన్ వర్క్స్ని ఇంకా ఇంప్రూవ్ చేసి సో అతను ఉండే సరౌండింగ్ ఏరియాస్లోనే అతనితో వర్క్ చేపిస్తారు. సో ఇదే విధంగా మొత్తం వాలంటీర్స్ అందరినీ కలిపి వాళ్ళ విద్యార్హతలను బట్టి వాళ్ళకి కొన్ని స్కిల్స్, అంటే కొన్ని స్కిల్స్ని వాళ్ళే నేర్పించి, అంటే గవర్నమెంట్ వాళ్ళే కొన్ని స్కిల్స్ని నేర్పించి వాళ్ళని వర్క్లోకి తీసుకుంటారు. అండ్ గతంలో అంటే 2024లో సో ఎలక్షన్లు జరుగుతున్నప్పుడు ఎలక్షన్ కమిషన్ వాలంటీర్స్ని ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వద్దు అని చెప్పి వాళ్ళని ఆపడం అనేది జరిగింది. అండ్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనక కూడా ఒక రీజన్ అయితే ఉంది. సో ఎందుకంటే వాలంటీర్స్ వెళ్ళి సో కొన్ని పొలిటికల్ పార్టీస్ని అయితే వాళ్ళు ప్రమోట్ చేస్తూ ఉంటారు. అండ్ ఇలా జరగకుండా ఉండాలి అంటే వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వకూడదనే ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ అనేది వాలంటీర్స్ని ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వద్దు అని చెప్పి వాళ్ళని ఆపడం జరిగింది. అండ్ దీంతో చాలామంది అంటే దాదాపుగా 50% వరకు వాలంటీర్స్ అందరూ రిజైన్ చేసేశారు. సో ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ జాబ్స్ని అయితే ఉంచుతారు. సో వాళ్ళ జాబ్స్కి ఎటువంటి ప్రమాదం అయితే లేదు. ఎందుకంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంతకుముందు ఎలక్షన్ క్యాంపెయిన్స్లో చెప్పారు, సో మేము వాలంటీర్ జాబ్స్ని తీయము, ఇంకా కంటిన్యూ చేస్తాము అని. సో వాలంటీర్ జాబ్స్ అయితే తీయడం అనేది జరగదు. అండ్ కావాలంటే వాళ్ళని కొంచెం వేరే వర్క్ అంటే ఎక్స్ట్రా వర్క్ చేయించి సో వాళ్ళని యూజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది తప్ప వాలంటీర్ జాబ్స్ని అయితే తీయడం అనేది జరగదు. కానీ ఇప్పుడు కేవలం రిజైన్ చేయకుండా ఉన్నటువంటి వాలంటీర్స్ని ఉంచుతారా, లేదంటే వీళ్ళతో పాటుగా రిజైన్ చేసినటువంటి వాళ్ళు అలానే రిజైన్ చేయని వాళ్ళు వీళ్ళిద్దరినీ తీసేసి మళ్ళీ కొత్తగా వాలంటీర్ సిస్టమ్ని స్టార్ట్ చేస్తారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అండ్ నాకు తెలిసినంత వరకు ఏంటంటే ప్రెజెంట్ ఉన్న వాలంటీర్స్ని కంటిన్యూ చేస్తారు. అండ్ ఎక్కడైతే ఖాళీగా ఉంటాయి అంటే ఖాళీ ప్లేసెస్ ఉండే ఏరియాస్లో సో కొత్తగా వాలంటీర్స్ని అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. అండ్ ఇది నేను అనుకుంటున్నా, సో మ్యాక్సిమం ఇలా జరిగే ఛాన్స్ ఉందని చెప్తున్నా. అండ్ గతంలో చాలామంది అయితే సో మినిస్టర్స్ని అండ్ వీళ్ళ రికమెండేషన్ల ద్వారా చాలా వరకు వాలంటీర్ జాబ్స్ పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అది మీ స్పెషల్గా నేనైతే చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే. బట్ ఈసారి మాత్రం అలా కాకుండా పక్కా ప్రాపర్గా వాలంటీర్ జాబ్స్ పైన అయితే ఫోకస్ పెట్టినట్టయితే కనబడుతుంది.
అండ్ ఇప్పటివరకు గవర్నమెంట్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని చాలామంది అయితే కోపడుతున్నారు. అండ్ దానికి చాలా రీజన్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే గత 2-3 నెలలుగా అంటే ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైతే కొత్త గవర్నమెంట్ అనేది ఫామ్ అయిందో అప్పటి నుండి వాలంటీర్స్కి శాలరీ అనేది పడలేదు. సో దీని కారణంగా చాలామంది గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉన్నారు. అండ్ వాళ్ళ జాబ్స్ ఉన్నాయో లేదంటే పోయినాయో అనేది ఇప్పటివరకు ఒక క్లారిటీ కూడా ఇవ్వలేదు. సో ఇది గవర్నమెంట్ పైన వ్యతిరేకతను తీసుకురాకముందే గవర్నమెంట్ ఏదో ఒక స్టేట్మెంట్ ఇస్తే బాగుంటుంది. అంటే అసలు జాబ్స్ ఉన్నాయా లేదా, ఉంటే ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుంది అనేది ఒక చిన్న అప్డేట్ ఇచ్చినా బాగుంటుంది. సో చూద్దాం మరి మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సో వాలంటీర్స్ పైన ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోబోతుందో. సో ఇదే గైస్ ఈరోజు ఈ వీడియో. సో ఈ వీడియో మీ అందరికీ ఎలా అనిపించిందో సో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు, బట్ ఒక లైక్ అయితే చేయండి. సో దీనివల్ల చాలా మందికి అయితే మన వీడియో రికమెండ్ అయితే అవుతుంది. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.